సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. ఎస్ఆర్ కాలేజీలో జరిగినటువంటి విద్యార్థి ఘటనపై ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తా ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తా ఉన్నా కానీ ఆ విద్యార్థికి ఏం జరిగిందనే విషయాన్ని ఇంతవరకు అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానివ్వండి ఏం చెప్పే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. అయితే అమ్మ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఈ విద్యార్థి గురించి ఏమైనా చెప్పారా మీకు? సార్ మాకు అసలు ఏమైనా చెప్పలేదు సార్. హాస్పిటల్ పోతే బాడీని చూపించట్లేదు, కాలేజీకి వస్తే పోలీసులు మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు సార్. మరి మేము ఎంతో కష్టపడి బాబుని మిషన్ కుట్టుకొని చదువుకున్నాం సార్. 2 రోజులు బట్టి అసలు ఏది చూపించట్లేదు. మేము బయట నుంచి ఇక్కడే ఉన్నాం సార్. రోడ్డు మీద ఉన్న మనం పట్టించుకునే వాళ్ళు లేరు, పోలీసులు అసలు ఏ సమాధానం చెప్పట్లేదు సార్. ఏది ఉందని కూడా చెప్పట్లేదు సమాధానం అంటూ. ఏదైనా అసలు మీకు ఏం న్యాయం చేస్తాం, మేమేం చూస్తాం అనే పరిస్థితి ఏంది అనేది అడగొద్దా సార్? మరి అట్లా మమ్మల్ని పట్టించుకోవాలి కదా. మీరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి ఇందాక వచ్చాం సార్. ఇప్పుడు మాకు తెలిస్తే జిల్లా మొత్తం తిరిగి వచ్చాం. కాలేజ్ అడ్రస్ దొరక్క హాస్పిటల్కి వెళ్ళారా? మేము హాస్పిటల్ వెళ్ళామండి, చూడనివ్వట్లేదు మమ్మల్ని బయట నుంచి అసలు చూడనివ్వట్లేదు. అది సార్ మరి మా పరిస్థితి మీరు ఏం చేస్తారో మీకు తెలుసు కదా సార్. కనీసం ఏమైందనేది చూపియాలిగా మేడం. మమ్మల్ని ఏమైంది మీకు బాబుకి అనేది కనీసం చూపియాలిగా సార్. మరి మీరు హాస్పిటల్కి వెళ్ళటం కానీ ఇక్కడ ఎవరినైనా అడగటం కానీ చేశారు? అడిగినామండి, అడిగితే ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు. అసలు అసలు ఏం చెప్పట్లేదు బాబు గురించి. అసలు అబ్బాయి పరిస్థితి ఎట్టుంది, ఎలా ఉంది కండిషన్ అనేది కూడా మాకు చెప్పట్లేదు. మీరు ఏమనుకుంటున్నారు? అసలు అదే మాకే అర్థం కావట్లేదు. అసలు ఏంది ఇదంతా ఇట్లా ఏం బయట పడకుండా ఇంత సీక్రెట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ తల్లి రాత్రి నుంచి అలా ఏడుస్తూ కూర్చుంది, కాలేజీ ముందు కూర్చుంది. కనీసం తల్లి కన్నా ఆ బాబుని చూపియాలి కదా. అంత చిన్న పిల్లడు జారిపడ్డానికి, అంత పెద్ద పిల్లోడు కదా, అంత ఈజీగా ఎలా జారిపడతాడు? కొట్టి పడేసిర్రా. మీరు అడిగారు ఇక్కడ అధికారులు? అసలు పట్టించుకునే రాత్రే లేదు అసలు ఇక్కడ. అంత పెద్ద పిల్లడు, చిన్న పిల్లడు జారిపడడానికి అంత ఈజీగా. విద్యార్థి తల్లి ఏదైతే ఉందో ఆమె పొద్దున్న నుంచి కూడా రోధిస్తూ ఇక్కడ హాస్పిటల్ ఇది కళాశాల ప్రాంగణంలోనే ఉంది. అయితే అదే ఉదయం నుంచి కూడా ఆమె మనం చూస్తూనే ఉన్నాం, ఇదే పరిస్థితుల్లో కనిపిస్తా ఉంది. అమ్మ చెప్పండి, అసలు మీరు పొద్దున్న నుంచి కూడా ఉన్నారు కదా, అసలు ఏమి ఇంతవరకు? పొద్దున్న నుంచి ఇన్నే ఉన్నామండి. 9ంటికి వచ్చిన వీడికి వచ్చిన దగ్గర నుంచి ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తూనే ఉన్నాం. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఒకసారి సిఐ ఫోన్ లిఫ్ట్ చేసి నాకు ఏంటి సార్ నేను మాట్లాడతా అంటే ఇచ్చిండు. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఏంది సార్ నాకు కొడుకు గురించి ఇట్లా చేసిరేంది సార్ అంటే, మేమేం చేయమమ్మా, నైట్ పట్టించుకొని చూసి హాస్పిటల్కి తీసుకుపోయినాక మేము పట్టించుకుంది ఏంది అన్నాడు. పట్టించుకుంటే ఎట్లుంటుందా సార్, ఇక్కడికి వచ్చి చెప్పండి సార్. మీరేం చేయకుండా నీడ పెట్రోల్ పోసుకొని గాల పెట్టుకుంటా అన్నా అంటే, ఉన్నది ఉండంగా ఇంకోటి ఏందమ్మా, ఇప్పుడు ఉన్నది ఎట్లాగో ప్రాబ్లం కదా, ఇంకో ప్రాబ్లం మీరు చెయ్యొద్దు అని నిమ్మలంగా సమాధానం చెప్తుండే సార్. మీడియా వాళ్ళకి నేను రికార్డింగ్ చేద్దామని మీడియా వాళ్ళ దగ్గరికి పోగానే ఎస్ఐ ఫోన్ లాక్కుండా ఆ రికార్డింగ్ వినిపినియలే, బయటికి రానియలే, ప్రిన్సిపాల్ మాటలు బయటికి రానియలే. అది సార్ జరిగింది. అంటే మీరు పొద్దున్న నుంచి చేస్తానే ఉన్నారు, మధ్యాహ్నం ఒక్కసారిగా మీరు ఫ్రీ అయ్యారు అంటే మీకు అప్పుడు ఏమైనా సమాచారం తెలిసిందా? నాకు నైట్ తెలిసింది సార్. కాదమ్మా, మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. మీరు మధ్యాహ్నం ఒక్కసారిగా ఆగిపోయారు అంటే మీకు ఏమైనా సమాచారం అందిందా? అప్పటిదాకా కొట్టుకుంటుంటే ఒకసారి చచ్చిపోయింది అని చెప్పారు, ఒకసారి ఏం ప్రాణం ఉందని చెప్పారు. అసలు ఏం జరిగింది, హైదరాబాద్ అన్న తీసుకుపోని సార్ అని పోలీసు వాళ్ళతో రిక్వెస్ట్ చేసినాం. సార్ ఇక్కడ కాదు, ఇదంతా టైం వేస్ట్ చేసుకుంటే మా ప్రాణం విలువ సార్, ఒక్కొక్క నిమిషం నా కొడుకు ప్రాణం విలువ సార్ అంటే, ఆడ నిలబెట్టి మాట్లాడిచ్చి తర్వాత ఒక పిటిషన్ ఇవ్వండి అమ్మా మీరు అన్నారు. పొద్దున్నే 9ంటికి పోయి కంప్లైంట్ ఇచ్చినాక దానికేం రెస్పాండ్ అవ్వలే. మళ్ళీ పిటిషన్ ఇవ్వమని ఇక్కడ చెప్తే, ఇక్కడ పిటిషన్ రాసి ఇచ్చినాక తీసుకొని స్టేషన్కి వెళ్ళారు సార్. 12-1 ప్రాంతానికి వెళ్ళారు. ఇంతవరకు స్టేషన్ నుంచి మా వాళ్ళు రాలేదు, ఆ ప్రిన్సిపల్ని చూపించలేదు. ఇంతవరకు ఆ ప్రిన్సిపల్ కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. ఇప్పటిదాకా కూడా స్టేషన్లో పోయిన వాళ్ళు స్టేషన్లో ఉన్నారు, మేము ఇక్కడ కాలేజీలో ఉన్నాం. నా కొడుకు దగ్గర ఎవరు లేరు సార్. పోయిన వాళ్ళని కూడా చూనిస్తలేరంట నా కొడుకుని. అది సార్.
అయ్యా మీరేమనుకుంటున్నారు బాబు పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు మీరు? నా కొడుకును కొట్టి పడేసారు సార్. లైట్ చూసినప్పుడే వాడి మొత్తం 50-50 ఛాన్సెస్ సార్. నాకైతే నమ్మకం లేదు. రాత్రా పొద్దున మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టి ఏందో ఆక్సిజన్ ఇస్తుంటే కొంచెం పొట్టే చేసిండు సార్. ఆ పొద్దున చూసిన నేను ఇంతవరకు చూడలేదు సార్. నన్ను పంపించట్లేదు నా కొడుకు కాడికి, ఎవరిని పంపించట్లేదు చూడడానికి. ఒకవేళ ప్రాణంతో ఉంటే మీకు చూపించే అవకాశం అన్నా ఉంటది, లేకపోతే లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకని చెప్పలేదంటారు? చెప్పట్లేదయ్యా, ఏది చెప్పట్లేదు. నా కొడుకును చూపించట్లేదు, వాడు దిగి రావట్లేదు. ప్రిన్సిపల్ ఒక కనీసం ఇట్లా ఉంది అని వాడు కొంచెం కూడా అసలు మానవత భావమే లేదు సార్. అసలు కొంచెం అన్నా ఇంత పిల్లల్ని పెట్టేది సార్ ఇక్కడ వార్డెన్లని. ఎవరు ఇక్కడ అసలు మొత్తం స్టాఫ్ కూడా కరెక్ట్ లేరు సార్. ఇంతకు ముందు 5 పిల్లలు చచ్చిపోయారు సార్. నా కొడుకు 6వ కొడుకు సార్. ఎవరిని బయటికి రానియట్లేదు. ఈ హాస్పిటల్ ఇది ఫస్ట్ కాదు సార్. 4-5 చచ్చిపోయారు సార్. అయ్యా ఈ కళాశాలలో ఇప్పటి వరకు నలుగురు పైన విద్యార్థులు మరణించారు. సరైన యాజమాన్యం సరిగా చూడకపోవడం వల్ల ఇక్కడ విద్యార్థులు చనిపోతా ఉన్నారు. అయితే ఈ పొద్దున్న నుంచి మేము ఆందోళన చేస్తా ఉన్నా, రోధిస్తా ఉన్నా కానీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అసలు మా బాబుకి ఏం జరిగిందనే విషయం కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది. కనీసం అతను చూపించినా సరే మేము అతని దగ్గరికి వెళ్ళి ఈ టైం సుమారు 10 గంటల పైన మేము ఎదురు చూస్తా ఉన్నాము. అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. సుమారు ఇప్పుడు 6:30 కావస్తా ఉంది. మేము మిడ్-నైట్ 2 గంటలకు వచ్చి మేము 2 గంటల నుంచి మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పి ఆమె రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు కూడా ఇంతవరకు ఏమి చెప్పకపోవడం కూడా అనుమానాస్పదంగా ఉందని చెప్పి చూస్తా ఉంటే తెలుస్తా ఉంది. ఎందుకురో తెలియాలండి ఫస్ట్ మాకు ఇక్కడ. అసలు ఇంతమంది పోలీసులు ఎందుకున్నారు? పిల్లగాడి ప్రాణం అన్న ఉండాలి, కాలేజ్ సీల్ అన్న చేయాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి జరగాలి. కాలేజ్ సీల్ అన్న చేయాలి, పిల్లగాడి ప్రాణం అన్న చూపెట్టాలి. కనీసం పిల్లగాడు ప్రాణాలతోటి ఉండు అన్న మాకొక్క ఏదన్నా ఒక క్లూ అన్న ఇవ్వాలి. పిల్లగాడు ఎలా పడ్డాడు, ఎలా దూకిండు, ఇవన్నీ వద్దండి మాకు. ఇవన్నీ వద్దు, ఇవన్నీ డెడ్. ఒక్కటి పిల్లగాడు ప్రాణాలతోటి ఉండడా ఒక్కటి చెప్పండి. లేదంటే కాలేజ్ సీల్ చేయండి. ప్రిన్సిపాల్ నా కొడుకు రావాలి ఇడికి. వాడి కాలేజ్ ఎవరు? కాలేజ్ లో పిల్లగాడు సీనియర్స్ ఎవరు? కాదండి, పిల్లగాడు సీనియర్స్ ఎవరు, జూనియర్స్ ఎవరు, క్లాస్మేట్స్ ఎవరు, ఎనిమీస్ ఎవరు? అసలు టార్గెట్ చేసింది ఏంది? పిల్లగాడిని పోస్ట్ మార్టం చేయండి, లేకుంటే కాలేజ్ క్లాసులు కావాలా మీకు? క్లాసులు ప్రిన్సిపల్ చంపిడా, స్టూడెంట్స్ చంపిరా, ఎవరు చేసిన పిల్లలు? మా పిల్లగాడు మాకు కావాలి. మా పిల్లగాడు మా ప్రాణాలతో ఇస్తే మేము వెళ్ళిపోతాం. మాకేం అవసరం లేదు ఇక్కడ. మా పిల్లగాడిని మేము ఎట్లా హాస్టల్ వేసినామో మాకు అట్లా ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. మాకు ఈ కాలేజ్ తో సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు. మా పిల్లగాడిని మా ప్రాణాలతో చేతిలో పెట్టండి. మాకు పిల్లగాడు ప్రాణాలతో మా చేతిలో పెడితే మాకు ఈ కాలేజ్ తో సంబంధం వెళ్ళే అసలు అవసరం లేదు. మా కాలేజ్ తో సంబంధం లేదు. కాలేజ్ ఆ తల్లి గోస పడుతుంటే పట్టించుకోరా కాలేజ్ అని. అది ప్లీజ్ కట్టు వదిలేస్తారా? ఫీజు కట్టు ఇట్లా వదిలేస్తారు కదా తల్లిదండ్రులు. ఫీజు కట్టు అడగరా? అంత నిర్లక్ష్యం వదిలేస్తారా? కనతల్లి గోస అంటే అంత నిర్లక్ష్యం. అలా జరిగినప్పుడు మేనేజ్మెంట్ తప్పు లేనప్పుడు మధ్యాహ్నం వెంటనే పేరెంట్స్ కి కంప్లైంట్ చేయాలి కదా. పేరెంట్స్ కంప్లైంట్ చేయలేదంటే అర్థమైంది మేనేజ్మెంట్ తప్పు 100% ఉంది కాబట్టి పేరెంట్స్ కి కంప్లైంట్ చేయలేదు. పేరెంట్స్ కంప్లైంట్ చేయలేదంటే మేనేజ్మెంట్ తప్పు ఉంది, ఖచ్చితంగా ఉంది. అసలు పోలీసులు ఇక్కడ ఎందుకు కాపలా ఉన్నారు? నాకు ఒక్కటి తెలియాలండి. పోలీసులు ఇక్కడ కాపలా ఎందుకున్నారు వాళ్ళని అడగండి ఫస్ట్. కాపలా ఎందుకున్నారు? ఏం దాచి పెట్టా ఉన్నారు? ఇంకా ఎంతకన్నా దాచి పెడతారు? ఆల్రెడీ చనిపోయి 2 రోజులు అవుతుందట పిల్లగాడు. ఏంది ప్రూఫ్? ఏంది మాకు? బతికుండు అన్న ప్రూఫ్ ఏంది? బతికుండు అన్న ప్రూఫ్ ఏంది? ఎన్ని రోజులు? ఇప్పుడు ఎన్ని రోజులు దాచి పెడతారండి? ఇవాళ రేపు ఎల్లుండి ఎన్ని రోజులు దాచి పెడతారు? ఎవరి ప్రాణానికి మీరు బందోబస్తు వచ్చారు?